అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. పవిత్ర రంజాన్ మాసం ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చింది. లాక్డౌన్ రూపంలో దేవుడు మనకు చాలా సమయాన్ని ఇచ్చాడు. ఇదివరకైతే ఆఫీసులకు వెళ్ళటం, మన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనటం, వీటిలో ఎక్కువ సమయం గడిచిపోయేది రంజాన్ మాసంలో దినం అంతా కూడా. అయితే ఇప్పుడు పూర్తిగా 24 గంటలు మనం చేసే పని ఏమీ లేదు, ఇంట్లో ఉండటం తప్ప మరో పని లేదు. ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ దైవానికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ రంజాన్ మాసాన్ని అత్యధికంగా సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ సమయం దైవనామ సంస్మరణలో, ఇంకా ఖురాన్ పారాయణంలో, ఇతర గ్రంథాల పారాయణంలో మనం సమయాన్ని వెచ్చించాలి. అలాగే నమాజులు కూడా ఇంట్లో సామూహికంగా కుటుంబ సభ్యులందరితో కలిసి నమాజ్ చేయాలి. ఒక మస్జిద్ బంద్ అయితే ప్రతి ఇంట్లోనూ మస్జిద్ ప్రారంభమైంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు సామూహికంగా నమాజ్ జరుగుతోంది. ఇక ఈ రంజాన్ మాసంలో రాబోయేటటువంటి తాఖ్ రాత్రులు అంటే బేసి సంఖ్య గల రాత్రులు కూడా చాలా ముఖ్యమైనటువంటి రాత్రులు. ఈ రాత్రుల్లో అత్యధికంగా మనం దైవాన్ని స్మరించాలి. ఎందుకంటే లైలతుల్ ఖదర్ని చివరి బేసి సంఖ్య గల రాత్రుల్లో వెతకమని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఈ రాత్రి ఎవరైతే పొందుతారో అటువంటి వారు అనేక వేల నెలల పుణ్యాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాత్రిలో అత్యధికంగా మనం నమాజు చేయటం, ఖురాన్ పారాయణం చేయటం, దైవనామ సంస్మరణ చేయటం, ఇతర ధార్మిక కార్యక్రమాల్లోనే మనం ఈ రాత్రిని వెచ్చించాలి. ఇక రంజాన్ మాసం ముగిసిన తర్వాత వచ్చేటటువంటి ఈదుల్ ఫితర్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలోనే వచ్చింది. ఈదుల్ ఫితర్కు మనం సాధారణంగా కొత్త బట్టలు కొనుక్కోవటం, ఇంట్లో కొత్త సామాగ్రి తెచ్చుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళం. అయితే ఈసారి పిల్లల్ని కూడా కూర్చోబెట్టి వారి ముందు మనం ఒక విషయం చెప్పాలి. ప్రతిసారి రంజాన్ మాసంలో మనం బట్టలు కొంటూనే ఉన్నాం, కొత్త బట్టలు కట్టుకుంటూనే ఉన్నాం. అయితే ఈసారి రంజాన్ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో వచ్చింది. కాబట్టి ఈ లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు సహాయం అందించడం అనేటటువంటిది మనం తప్పనిసరిగా చేయాలి. కాబట్టి ఈద్ కోసం మనం ఖర్చు పెట్టేటటువంటి సొమ్ము తీసి ఆ సొమ్మును పేదవాళ్లకు దానం చేయటం, వారికి ఆహార సామగ్రిని సమకూర్చటం, ఇటువంటి కార్యక్రమాల్లో ఖర్చు పెట్టడం వల్ల మనకు చాలా పుణ్యం లభిస్తుంది అనే విషయం పిల్లలకు చెప్పడం వల్ల పిల్లలకు ఇప్పటి నుంచే దాతృత్వ గుణాన్ని అలవాటు చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ఈ రంజాన్ మాసాన్ని తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాల్లోనే వెచ్చిద్దాం. కరుణామయుడైనటువంటి ఆ విశ్వప్రభు మనందరినీ కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడి విశ్వజన సౌఖ్యాన్ని విశ్వజనులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి దుఆ చేద్దాం. ఇస్లాం గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇస్లాం ధర్మం గురించినటువంటి విషయాలు తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇస్లాం గురు ఛానల్.